ఒక చిన్న కథ, కానీ అందులో మనందరికీ ఉపయోగపడే ఓ పెద్ద పాఠముంది. ఈ కథ పేరు ఏది అసలు ఏది నకిలీ. పేరు వినగానే సింపుల్గా అనిపిస్తుంది కదా, కాని అస్సలు విషయం చాలా లోతైనది. ఒక్కసారి ఆలోచించండి. చూడటానికి అచ్చం ఒకేలా ఉన్న రెండు వస్తువుల్లో అసలైనది ఏది అని ఎలా కనిపెడతాం? అబ్బా, చాలా కష్టం కదా. ఇది కేవలం కథలోని ప్రశ్నే కాదు, మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. సరే, ఇలాంటి ఓ చిక్కుముడిని ఒక తెలివైన వ్యక్తి ఎంత సింపుల్గా సాల్వ్ చేశాడో చూద్దాం. సో ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొక రాజ్యంలో రాజుగారి కొలువులు. అక్కడి అందరికంటే తెలివైన వ్యక్తికి ఒక పెద్ద పరీక్ష ఎదురవ్వబోతోంది. ఆయనే మనందరికీ తెలిసిన తెనాలి రామలింగడు. ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? తెలివి, సమయస్ఫూర్తి కదా. ఎంత పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించగలడని ఆయనకు బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే ఒకరోజు రాజుగారికి ఓ డౌటొచ్చింది. అందరూ రామలింగడిని తెగ పొగిడేస్తున్నారు, కాని అతని తెలివి నిజంగా ఎంత షార్ప్, ఒకసారి టెస్ట్ పెడితే పోలా అనుకున్నాడు. అంతే, వెంటనే ఒక ఛాలెంజ్ రెడీ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్. రాజుగారు పెట్టిన ఆ ఛాలెంజ్ చూడ్డానికి ఇంపాసిబుల్ అన్నట్టుంది. ఎవరైనా సరే అబ్బే ఇది నా వల్ల కాదు అని చేతులెత్తేయాల్సిందే. రాజుగారేం చేశారంటే రామలింగడి ముందు 2 పువ్వులు పెట్టారు. అచ్చం ఒకేలా ఉన్నాయి, జస్ట్ జిరాక్స్ కాపీలాగా. అందులో ఒకటి ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్, ఇంకొకటి నిజంగా చెట్టుకు పూసిన పువ్వు. ఇక్కడ కండిషన్ ఏంటంటే వాటిని టచ్ చేయకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, వాసన కూడా చూడకూడదు. ఉన్న చోటునుంచే చెప్పాలి ఏది రియల్ ఏది ఫేక్ అని. రాజుగారు చాలా గంభీరంగా అన్నారు, రామలింగా, నువ్వు అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదలద్దు. కదలకుండానే చెప్పు ఏది అసలు పువ్వు ఏది నకిలీ పువ్వు. ఇప్పుడు చెప్పండి, ఈ కండిషన్తో ఇది ఇంపాసిబుల్ కాదా? ఆ స్థానంలో ఉన్నవాళ్లందరూ టెన్షన్తో ఊగిపోతున్నారు. రామలింగడిప్పుడు ఏం చెప్తాడో అని అందరిలోనూ ఒక్కటే క్యూరియాసిటీ. కాని రామలింగడి ఫేస్లో మాత్రం జీరో టెన్షన్, చాలా కామ్గా ఆలోచిస్తున్నాడు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి కళ్ళు రామలింగడి మీదే ఉన్నాయి. ఆయన ఆ పువ్వుల్ని చాలా నిశితంగా గమనిస్తున్నాడు. ఒక్క క్షణం, అంతే, ఆయన ముఖంలో ఓ చిన్న నవ్వు. సొల్యూషన్ దొరికేసింది. ఆయన జస్ట్ ఒక పనివాణ్ణి పిలిచి చాలా కూల్గా ఒక్కటే చెప్పాడు, వెళ్ళి కిటికీలన్నీ తెరువు, అంతే. ప్రాబ్లంని తన బలంతో కాదు, బ్రెయిన్తో, అది ప్రకృతి హెల్ప్తో సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక కథలో అసలైన మలుపు, రామలింగడి సింపుల్ ఐడియా ఎంత పెద్ద మ్యాజిక్ చేసిందో చూడండి. ఆ తీర్పు చెప్పడానికి జడ్జిలగా ఎవరొచ్చాలో తెలుసా? కిటికీలు తెరవగానే బయట గార్డెన్ నుండి కొన్ని బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అలా గాల్లో తేలుకుంటూ రూంలోకొచ్చేశాయి. అవి రాగానే సభలో ఉన్న వాళ్ళందరి ఫేసుల్లోనూ ఒకటే ఆశ్చర్యం, ఆసక్తి. ఆ బటర్ఫ్లైస్ నకిలీ పువ్వు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే వాటికి తెలుసు అక్కడ ప్రాణం లేదు, వాటికి కావాల్సిన మకరందం దొరకదని. అవి సూటిగా ఎగిరి వెళ్లి నిజమైన పువ్వుమీద వాలాయి. వాటికున్న న్యాచురల్ ఇంటెలిజెన్సే అసలు ఏదో నకిలీ ఏదో సైలెంట్గా ప్రూవ్ చేసేసింది. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. రామలింగడి సూపర్ ఐడియాకి రాజుగారు ఫిదా అయిపోయారు. వావ్, ప్రకృతిని ఇంత తెలివిగా వాడుకొని అసాధ్యమనుకున్న దాన్ని కూడా సింపుల్గా సాల్వ్ చేశావు అని రామలింగడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కథ చాలా బాగుంది కదా. కానీ ఈ సింపుల్ స్టోరీలో మనందరి లైఫ్కి యూజ్ అయ్యే ఓ పెద్ద లెసన్ ఉంది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. మనం తెనాలి రామలింగడి నుండి ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్ పాయింట్, ఏదైనా సమస్య వస్తే ఒకే యాంగిల్లో ఆలోచించొద్దు, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూడాలి. సెకండ్, కంగారు పడి నిర్ణయాలు తీసుకోకూడదు, కామ్గా అబ్జర్వ్ చేసే స్కిల్లుండాలి. థర్డ్, కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చాలా సింపుల్ సొల్యూషన్స్ మన కళ్ల ముందే ఉంటాయి. ఇక ఫైనల్గా, సమాధానాల కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఎన్నో ఆన్సర్స్ దొరుకుతాయి. సరే, ఇప్పుడు మీ వంతు. రామలింగడు తన సమస్యకు సీతాకోకచిలుకలను వాడాడు. మరి మన జీవితాల్లో అసలైన మనుషుల్ని, నిజమైన ప్రేమను, సరైన అవకాశాల్ని ఈ ఫేక్ ప్రపంచంలోంచి వేరు చేయడానికి మనం ఎలాంటి సీతాకోకచిలుకలను వాడగలం? ఒక్కసారి ఆలోచించండి.